ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూలై 28, 29, 30, 31 తేదీలకు సంబంధించిన ఈ ప్రత్యేక విశ్లేషణలో మీకు ఎదురయ్యే పరిస్థితులు మీ కృషికి లభించవచ్చునని భావించే గుర్తింపు, అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఎలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి సాధారణంగా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు చేసే పనికి వెంటనే ప్రశంసలు రాకపోయినా మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ తగ్గించరు. చాలామంది మధ్యలోనే ఆగిపోతారు, కానీ మీరు మాత్రం నిశ్శబ్దంగా ముందుకు సాగుతారు. అందుకే చాలా సందర్భాల్లో మీ విజయానికి ఆలస్యం జరిగినట్లు అనిపించినా అది వృధా కాదనే విషయాన్ని ఈ 4 రోజులు మీకు గుర్తు చేసే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. జూలై 28 నుంచి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత పెరుగుతున్నట్టు అనిపించవచ్చు. ఇంతకాలం మీ మనసులో ఉన్న సందేహాలు నెమ్మదిగా తగ్గుతూ ఏ దారిలో వెళ్లాలో మీరు మరింత నమ్మకంతో నిర్ణయించుకునే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ స్వంత ప్రయాణంపై దృష్టి పెట్టడం మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు, ప్రతి విజయానికి సమయం కూడా వేరు. ఈ రోజుల్లో మీకు గతంలో చేసిన ఒక పనిని గుర్తుకు రావచ్చు. అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదని అనిపించినప్పుడు అదే పని గురించి ఎవరో మంచి మాట చెప్పడం, మీపై నమ్మకం వ్యక్తం చేయడం లేదా మీ సామర్థ్యాన్ని గుర్తించడం వంటి అనుభవాలు కలగవచ్చు. అవి పెద్ద సంఘటనలు కాకపోయినా మీలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేలుకొలిపే చిన్న సంకేతాలుగా అనిపించవచ్చు. జూలై 29 నాటికి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ విలువను ప్రతి ఒక్కరూ వెంటనే గుర్తించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సరైన వ్యక్తులు సరైన సమయంలో మాత్రమే మన కృషిని అర్థం చేసుకుంటారు. అందుకే ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారని నిరాశ చెందకుండా మీ లక్ష్యాన్ని మరింత బలంగా పట్టుకోవడం మంచిది. మీ మాటల్లో, మీ నిర్ణయాల్లో ఒక పరిపక్వత కనిపించవచ్చు. గతంలో భావోద్వేగంతో స్పందించిన విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించే స్థితి రావచ్చు. ఇదే మీకు నిజమైన బలం. ఎందుకంటే పరిస్థితులను మార్చలేని సమయంలో మన ఆలోచన విధానాన్ని మార్చగలగడం కూడా ఒక విజయం. జూలై 30 సమయానికి మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల ప్రవర్తనలో చిన్న మార్పు కనిపించవచ్చు. ఇంతవరకు మిమ్మల్ని పెద్దగా పట్టించుకొని వారు మీ అభిప్రాయాన్ని అడగడం, మీరు చేసిన పనిని మెచ్చుకోవడం లేదా మీతో కలిసి పని చేయాలని ఆసక్తి చూపడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇవి మీ కృషి ఫలితం అని భావించి మరింత వినయంతో ముందుకు సాగడం మంచిది. ఈ 4 రోజుల్లో మీకు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుర్తింపు అనేది కేవలం ఇతరులు ఇచ్చే ప్రశంస మాత్రమే కాదు. మీరు చేసిన ప్రయాణాన్ని మీరు గౌరవించడం కూడా గుర్తింపే. ప్రతిరోజు మీరు నేర్చుకున్న పాఠం, ఎదుర్కొన్న కష్టం, వదలకుండా కొనసాగిన ధైర్యం, ఇవన్నీ మీ విజయానికి పునాది. ఈ సమయంలో కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు అడుగేయడానికి ప్రయత్నించండి. నేను చేయగలనా అనే సందేహం కంటే ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది అనే ఆలోచన మీకు కొత్త మార్గాలను తెరవచ్చు. కొన్నిసార్లు ఒక చిన్న అవకాశం జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల మాటలు మీ ప్రయాణాన్ని నిర్ణయించలేవు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారన్నదే ముఖ్యమైన. మీ లక్ష్యంపై మీకు నమ్మకం ఉంటే ఆలస్యంగా వచ్చినా మీ కృషికి తగిన గౌరవం లభించే అవకాశాలు ఏర్పడవచ్చు. ఈ 4 రోజులు అలాంటి ఆశను బలపరిచే కాలంగా మారొచ్చు. అందుకే ఈ రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పనిని నిబద్ధతతో కొనసాగించండి. ఎవరో గుర్తిస్తారనే ఆశతో కాకుండా మీ విలువ మీకే తెలుసనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అదే మిమ్మల్ని మరింత బలంగా నిలబెడుతుంది. ఈ ప్రయాణంలో కనిపించే చిన్న చిన్న సానుకూల సంకేతాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ఆ ఉత్సాహాన్ని నిలబెట్టుకుంటూ తదుపరి రోజుల్లో వచ్చే అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఈ 4 రోజుల ప్రయాణంలో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, నిజమైన గుర్తింపు అనేది ఎప్పుడూ హడావిడిగా రాదు. అది నెమ్మదిగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది.
జూలై 31 నాటికి మీలో కొత్త నమ్మకం పెరిగినట్లు అనిపించవచ్చు. ఇంతకాలం చేసిన కష్టానికి వదిలేయకుండా కొనసాగించినందుకు మీ మనసే మిమ్మల్ని అభినందించే స్థితి రావచ్చు. అదే భావన తర్వాతి రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. మీరు ఎన్నోసార్లు ఇతరుల కోసం సమయం కేటాయించి మీ బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేసి ఉండొచ్చు. కానీ ప్రతిసారి దానిని తగిన గుర్తింపు రాకపోవడంతో కొన్నిసార్లు నిరాశ కూడా కలిగి ఉండొచ్చు. అయితే ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సంఘటనలు మీలో ఆశను మళ్ళీ వెలిగించవచ్చు. ఎవరో ఒకరు మీ గురించి మంచి మాటలు చెప్పడం, మీరు చేసిన పనిని ప్రశంసించడం లేదా మీ సలహాలను గౌరవించడం వంటి సందర్భాలు ఎదురవచ్చు. అవి చిన్నవిగా కనిపించినా మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరచగలవు. ఈ సమయంలో మీరు గతంలో జరిగిన అపజయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా వాటి నుంచి నేర్చుకున్న పాఠాలపై దృష్టి పెట్టడం మంచిది. ఎందుకంటే ప్రతి అపజయం మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవమే తర్వాతి విజయానికి దారిని చూపుతుంది. కుంభరాశి వారు సాధారణంగా కొత్త ఆలోచనలను స్వీకరించడంలో ముందుంటారు. అదే మీ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మీ ప్రయాణంలో కొందరు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మరికొందరు సందేహిస్తారు, ఇంకొందరు మీరు సాధించలేరని కూడా అనవచ్చు. కానీ చివరికి మీ జీవితాన్ని నిర్ణయించేది వారి మాటలు కాదు, మీ పట్టుదల. అందుకే ఈ 4 రోజుల్లో ఇతరుల అభిప్రాయాల కంటే మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రతి ఉదయం కొత్త ఉత్సాహంతో ప్రారంభించండి. ప్రతి సాయంత్రం మీరు చేసిన పురోగతిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే మీలోని ఆత్మవిశ్వాసం రోజు రోజుకు పెరుగుతుంది. జూలై 28 నుంచి 31 వరకు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేని విషయాల్లో కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. అలాగే మంచి అవకాశాలు కనిపించినప్పుడు భయంతో వెనక్కి తగ్గకండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు నమ్మితే కొత్త దారులు తెరుచుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విజయం అనేది ఒక్క రోజులో వచ్చే బహుమతి కాదు, ప్రతిరోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలకు సమాహారం. అందుకే ఈరోజు మీరు చేసే ఒక మంచి పని రేపు మీకు పెద్ద అవకాశాన్ని తీసుకురావచ్చు. ప్రతి అడుగు విలువైనదే, ప్రతి ప్రయత్నం అవసరమైనదే. మీకోసం ఎదురు చూస్తున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో పూర్తిగా ఎవరూ చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు మీ లక్ష్యాన్ని వదలకుండా, మీ కష్టాన్ని తగ్గించకుండా ముందుకు సాగితే మీ ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతుంది. మీ విలువను మీరు గుర్తించిన రోజే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇతరులు గుర్తించడం తర్వాత వచ్చే విషయం మాత్రమే. ఈ 4 రోజుల్లో మీ మనసులో సానుకూల ఆలోచనలకు ఎక్కువ స్థానం ఇవ్వండి. ప్రతి చిన్న విజయాన్ని ఆనందించండి. ప్రతి సవాలును ఒక అవకాశంగా చూడండి. ఇలా ఆలోచించినప్పుడు పరిస్థితులు మారకపోయినా వాటిని ఎదుర్కొనే మీ శక్తి తప్పకుండా పెరుగుతుంది. అదే నిజమైన విజయం. చివరగా కుంభరాశి వారికి ఒక చిన్న సందేశం. మీరు ఇప్పటి వరకు నడిచిన దారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దాయి. మీరు నేర్చుకున్న పాఠాలు మీకు ముందున్న మార్గాన్ని సృష్టించాయి. కాబట్టి జూలై 28, 29, 30, 31 తేదీలను ఆశతో, ఆత్మవిశ్వాసంతో, కొత్త ఉత్సాహంతో స్వాగతించండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. సరైన సమయంలో మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఏర్పడవచ్చు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్రేరణాత్మక ఫలితాల కోసం